ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటాం, ఒకరోజు 1,00,000 కోట్లు అంటాం, ఒకరోజు 4,000 కోట్లు అంటాం, ఒకరోజు 10,000 కోట్లు అంటాం. నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగింది అనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా రోజులు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ లేకపోతే ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎవరికి ఇచ్చినాడు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేకపోతే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేకపోతే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకుంటా పోతున్నావు. నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఒకటి మీరు అంటున్నారు సతీష్ రెడ్డి గారు, మీరు అనేక సందర్భాలు రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఛార్జ్షీట్ చదివారా అసలు? ఫస్ట్ రిమాండ్కి మిథున్ రెడ్డిని కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, ధనుంజయ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని కావచ్చు, రాజ్ కసిరెడ్డిని కావచ్చు, అదేవిధంగా చాలామందిని ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరుని ఏ విధంగా అరెస్ట్ చేశారు? చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు. ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని తీసుకుంటే ఏసీబీ కోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడా లేదా? ముందస్తు బెయిల్ పిటిషన్లు అన్ని బెయిల్ తిరస్కరించిన తర్వాత ఆయన సరెండర్ అవుతానంటే సుప్రీంకోర్టు ఇతనిపైన చర్యలు తీసుకోండి అన్న తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వు అంటున్నావు అక్రమ అరెస్ట్ అని, దీన్ని అక్రమ అరెస్ట్ అంటారా?